కన్నడ నటుడు కిషోర్, ఇతనే చూశారు కదా. ఇతన్ని చాలా సినిమాల్లో మనం చూసాం, కాంతార్లో కూడా చూసాం. చాలా మంచి నటుడు. నరేంద్ర మోదీని ప్రశ్నిస్తున్నాడు. ఈ కష్టకాలంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండాలి, ఏకంగా ఉండాలి. ఏ కష్టమైనా సరే యూనిటీగా ఉంటే దాన్ని పారద్రోలవచ్చు అని నరేంద్ర మోదీ గారు లోక్సభ వేదికగా మాట్లాడితే దాన్ని కిషోర్ ప్రశ్నిస్తున్నాడు. మీరు కులాల వారీగా దేశాన్ని విడగొట్టి, మతాల వారీగా విడగొట్టి, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని విడగొట్టి ఇప్పుడు కలిసి ఉండమంటే ఎవరు కలిసి ఉంటారు అని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, కరోనా లాక్డౌను, అగ్నివీరు, వ్యవసాయ చట్టాల వరకు ఏ ఒక్క నిర్ణయానికైనా ప్రజలను, ప్రతిపక్షాలను లేదా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని బ్యూరోక్రాట్లను సంప్రదించారా అని నిలదీశారు. మణిపూర్ హింస, కశ్మీర్, లడఖ్ సమస్యల నుంచి ఎప్స్టీన్ ఫైల్ సంస్థ వరకు ప్రధాని వైఖరి ఎలా ఉందో మనం చూస్తున్నాం. అలాగే యుద్ధ నేరస్తులను అంటే ఇజ్రాయెల్ని కౌగిలించుకొని మద్దతు తెలిపే ముందు ప్రజలు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించాడు. కరోనా సమయంలో 50 లక్షల మంది చనిపోతే దాని గురించి మాట్లాడారా అని భలేగా మంచి ప్రశ్నలు వేశాడు. దీనికి చాలామంది కుహన మేధావులందరూ కూడా ఓహో ఆహో అని మాట్లాడుతున్నారు. ప్రశ్నించడం తప్పేం కాదు, మంచిదే. రఫేల్ యుద్ధంలో ఏం జరిగింది? రఫేల్ యొక్క ఒప్పందంలో తప్పేముంది? F-35 నుంచి బయటకు వచ్చేసామనే నీ కోపము, లేకపోతే రఫేల్లో ఏదైనా జరిగిందని మీరు అంటున్నారు. లాక్డౌన్లో 50 లక్షల మంది చనిపోతే ఏం మాట్లాడలేదా? ప్రపంచం మొత్తం లాక్డౌన్ వచ్చిందా? భారతదేశానికి మాత్రమే లాక్డౌన్ వచ్చిందా? లేకపోతే కరోనా భారతదేశం మాత్రమే వచ్చిందా? ప్రపంచం మొత్తం వచ్చిందా? ఆ రోజు ప్రపంచమంతా కూడా గిలగిలలాడిపోతుంటే, ఒక్కొక్కరు గజగజ వణికిపోతుంటే భారత ప్రభుత్వం మేమున్నా మీరు భయపడకండి అని వ్యాక్సిన్లు ముందుగా తీసుకొచ్చింది. దాంతోపాటు అనేక రకాలైనటువంటి మందులు ముందుకు తీసుకొచ్చింది. ధైర్యం చెప్పింది, ఎంతోమందిని రక్షించే ప్రయత్నం చేసింది. ప్రపంచ దేశాలకు కూడా, ఎన్నో దేశాలకి మాస్కులతో పాటు చైనాకు కూడా పంపించింది కదా. మీరు నమ్మినటువంటి చైనా, మీరు భక్తితో పూజించేటటువంటి చైనాకు కూడా పంపించింది మాస్కులు మొదట్లో. తర్వాత ఎన్నో దేశాలకి వ్యాక్సిన్లు పంపించింది, పేద దేశాలకి. ఇకపోతే డిమానిటైజేషన్. అసలు మీకు ఏం తెలుసు? అసలు నువ్వు ఈ దేశంలో పుట్టావా లేకపోతే ఎక్కడ పాకిస్తాన్లో పుట్టి ఎక్కడ పెరిగావో నాకు అర్థం కాదు. కానీ మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అసలు నువ్వు ఒక్కదాన్నైనా ప్రశ్నిస్తున్నావా? అక్కడ సిద్ధరామయ్య చేస్తున్నటువంటి అరాచకాలు, పైనుంచి రాహుల్ గాంధీ చేయిస్తున్నటువంటి అరాచకాలు, అక్కడ ముస్లింలు చేయిస్తున్నటువంటి అరాచకాలు ఏమైనా చూసావా? ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ ఎవడ విడదీశాడు? గత 70 సంవత్సరాలుగా ఏం జరిగింది? ఆ మాత్రం చరిత్ర తెలీదా? నువ్వు ఎలా నటుడైపోయావు? మంచి నటుడివే కదా, మంచిగా నటించుకో, నీకెందుకు? డిమానిటైజేషన్ వల్ల పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర నీకేం తెలుసు? 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఫేక్ కరెన్సీని తయారు చేసి అవి దేశం మీదకి వచ్చే విధంగా కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది చిదంబరం లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఆ యొక్క కుట్రను బద్దలు కొట్టడానికి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఏం కాదు. అంతకు ముందు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం 2016లో సడన్గా ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ రోజే డిమానిటైజేషన్ చేయకపోతే ఈరోజు మన దేశంలో ఎంతో విచ్ఛిన్నం జరిగేది. పైగా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏమొచ్చేసి 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదను దోచుకొని పోయేవాళ్ళు. మనం ఇక్కడ ఫేక్ కరెన్సీతో ఉండేవాళ్ళం, వాళ్ళేమో అక్కడ మన ఒరిజినల్ కరెన్సీతో మంచిగా బ్రతికేవాళ్ళం. మీకు ఆ మాత్రం తెలీదా? ఎలా నటుడు అయిపోయావో ఏంటో నాకు అర్థం కాదు. నటన అంటే కేవలం కెమెరాల ముందు మాత్రమే నటించడం అనుకుంటే మీరు నటించండి, తప్పేం కాదు. ఈ దేశాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. కానీ అడగడానికి ముందు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు ముందుకు వచ్చి ఇచ్చేస్తుంటాడు, విమర్శించేస్తుంటాడు. కులాల వారీగా, మతాల వారీగా ఎవడు విడగొట్టాడయ్యా? గత 70 సంవత్సరాలుగా ఎవడు విడగొట్టి ఎవడు పరిపాలిస్తున్నాడు? అది కాంగ్రెస్ బయటికి చెప్పలేకపోయింది. ఈరోజు బీజేపీ బయటికి చెప్పి మరీ చేస్తుంది. ఎంత దారుణాలు జరిగాయి హిందువులకి, సిగ్గులేదు మాట్లాడడానికి. నువ్వు ప్రకాష్ రాజు శిక్షుడివా ఏంటి? అలాగే తయారవుతున్నావులే, ప్రకాష్ రాజు కంటే దారుణంగా తయారయ్యేటట్లు ఉన్నావు నువ్వు. ఇకపోతే మణిపూర్లో హింసన, కశ్మీర్లో హింసన, లడఖ్లో హింసన. ఎవడరా చేశాడు హింస? మణిపూర్లో ఎవడ చేశాడో తెలియదరవై? ఒక ప్రధాన హోదాలో ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదంటే ఎంత ఇది ఉంటుంది, మానసిక క్షోభ. అక్కడ హిందువుల్ని విడగొట్టి మీరు అక్కడ చైనా వాడితో కలిసి, బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి మీరు ఇది చేస్తారా? హిందువుల్ని నాశనం చేస్తారా? మణిపూర్లో ఏం జరిగింది మీకు అసలు తెలుసా? ఎవడెవడో వస్తాడు, మయన్మార్ నుండి వస్తాడు, బంగ్లాదేశ్ నుండి వస్తాడు, వీళ్ళందరూ వచ్చి అక్కడ స్థిరపడతారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి
వీళ్ళు హిందువులకి ఏమొచ్చేసి అన్యాయం చేస్తారు. అక్కడంట 10% భూభాగం ఫ్లాట్గా ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది హిందువులకంట, 90% భూభాగం ఏమొచ్చేసి కొండ ప్రాంతంలో ఉంటుందంట, అదేమో క్రిస్టియన్స్ కంట. వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చట. హిందువులు మాత్రం ఇది కొనకూడదు, అమ్మడానికి లేదు, ఇది కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఎవడు ఏ దేశంలో పుట్టాడరా? నాకు మళ్ళీ బూతులు వస్తాయి. కానీ అక్కడికి కశ్మీర్ నుంచి, పాకిస్తాన్ నుంచి కుట్రలు చేయడానికి ఎలా వచ్చారు వేరపాటువాదులు? మీలాంటి చెత్త వెధవలు సపోర్ట్ చేయబట్టి వచ్చారు. పైగా బంగ్లాదేశ్ వాడు అంటాడు 7 సిస్టర్ని విడగొడతాను అంటాడు చైనా సహాయంతో. చెత్త వెధవల్లారా, దీని గురించి సమాధానం చెప్పడం చేత కాదు. కశ్మీర్లో సమస్యలు సృష్టించింది ఎవడరా? నీకు చరిత్ర తెలుసా లేదా? 1947లోనే మొదలైందిరా. ఎవడరా అప్పుడు పరిపాలించాడు? 60 సంవత్సరాలు పరిపాలించింది ఎవడరా? పీఓకి ఎవడ చేతికి వెళ్ళిపోయిందిరా? ఎవడ ఆధ్వర్యంలో వెళ్ళిందిరా? అక్షయ్ చిన్ని ఎవడ దెబ్బాడురా? ఎవడ ఆధ్వర్యంలో దొబ్బాడురా? చైనా భారత్ సరిహద్దుల్లో ఘర్షణలు ఎవడ పెట్టాడురా? ఎవడ ఆధ్వర్యంలో వచ్చాయిరా? బంగ్లాదేశ్ ఎవడ విడగొట్టాడు? పాకిస్తాన్ ఎవడగొట్టాడు? కశ్మీర్లో మళ్ళీ 370 అమలు ఎవడ చేశాడు? సిగ్గు లజ్జ మానం మర్యాద లేదు. ఇప్పటికీ ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఎంత కోల్పోవడరా చెత్త వెదవల్లరా? ఇంకా నోట్లో పియ్యి తినండిరా, పియ్య.